అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం 1:10 సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎంఆర్ఓ లక్ష్మీ నాయక్కు ఆత్మకూరు మండల వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎంఆర్ఓ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాట్లాడుతూ ఆత్మకూరు మండల వ్యాప్తంగా రేషన్ కార్డులు లేక చాలామంది పేదవారు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని, గత 5 సంవత్సరాల నుంచి నూతనంగా రేషన్ కార్డులు మంజూరు కాలేదని, ఇప్పటికైనా అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం వల్ల వారికి ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయని, అందుకనే ఆత్మకూరు ఎంఆర్ఓ లక్ష్మీ నాయక్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బి రామాంజనేయులు, సిపిఐ నాయకులు గోపాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, నాగరాజు నాయక్, లలితమ్మ, ఇతర రైతు కూలీ సంఘం నాయకులంతా కూడా పాల్గొని ఆత్మకూరు మండల వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు మంజూరు చేయాలని ఎంఆర్ఓ లక్ష్మీ నాయక్కు వినతిపత్రం అందజేశారు.